కదిరికి పోకూడదు. అమ్మవారిని నచ్చ చేద్దాం. అమ్మవారిని ఇప్పుడు ఏముంది మరి గ్రామస్తులకు తెలియకుండా ఇది ఎట్లా ఇవన్నీ ఎట్లా ఎత్తుకొని పోతున్నారు మీరు? అంత ముందు లాగా లేరుదా? ఎవరికి తెలియకుండా ఎట్లా ఎత్తుకుపోతారు మీరు? చూడండి, ఏం పద్ధతి అది? అది ఉండి కూడా మీరే చేసినారేమో. మీరే చేసి ఉంటారు. మీ ద్వారా అంటే వినోద్ చెప్పినారే మళ్ళీ మీరు అక్కడ పోతే దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు ఉందో మీరు ఇట్లా గంగమ్మ సొమ్ము తినేదానికి రోందాన్ని ఉండాలా, బుద్ధి ఉండాలా. ఎవరు ముట్టుకోద్దండి, ఆడే ఉండండి. దాడుతో వినోద్ చెప్పినారా? వినోద్ చెప్తే కాదు, వినోద్ చెప్తే వినోద్ ఎదురమన్నాడా? కాదమ్మా, అంతకుముందు ఈవో గారు ఇక్కడ అన్ని మా ముందర చేస్తా అంటే మీరు ఎందుకు పెట్టబోతున్నారు? ఇది తప్పమ్మా. అంతకుముందు ఈవో గారు ఇక్కడ చేసినారు. ఎవరు తెలియకుండా ఎట్లా ఎత్తుకుపోతారు మీరు? ఉండి కూడా మీరే తీసిండేది. ఉండి కూడా తీసి మా నాన్నకి తీసినారు మీరు. ఉండి కూడా మట్ట కుడిపించారు మీరు. పోతు కోసు వినోద్ చెప్పినాడా? వినోద్ చెప్పినాడా? లేదాడా చూడే చెప్పాడండి. ఉండి కూడా చూడడానికి నా కొడుకులే, నా కొడుకులు ఇష్టాచారం. నా కొడుకులు వినోద్ చెప్పినారు కదా సార్. వినోద్ వస్తాను, ఇంటికి వస్తాను. వినోద్ కాడు కాడు ఏం కాలేదు. కాడుతో ఈ ఆడి గ్రామంలో ఉండి కూడా చూడడానికి నావుడు లేదా? వచ్చిన వెంటనే ఉండి పోయింది. ఇప్పుడు నువ్వు ఇంకా అమ్మకి చేస్తాను, అమ్మకి కమిటీ మెంబర్ లేరా? మీ క్లర్క్ లేడా? వినోద్ యాక్సిడెంట్ అయ్యి నువ్వు దానికి పంచాబ్ రాసావా? ఎప్పుడు తీసుకోవాలా? బ్యాంకు టైమా? యాద పెట్టాలా? అదేనా అప్లై చేసి మనకి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈఓ సమక్షంలో జరుగుతుందని పోలీసులు కూడా చెప్పాము. ఇది రైట్ హ్యాండ్గా ఈరోజు మా కార్యకర్తలు ముందు నుండి పట్టుకున్నారు కాబట్టి దొరికింది. ఈరోజు ఎర్రదొడ్డి గంగమ్మ దేవస్థానంలోకి ఈరోజు ఆదివారం సందర్భంగా దర్శించుకోవడానికి గుడికి వస్తే ఇక్కడ ఆలయ ఈవో అయినటువంటి ఈవో గారు మురళీకృష్ణ గారు
వాళ్ళ భార్యతో కలిసి భక్తులు సమర్పించిన వెండి ఆభరణాలు, విలువైనటువంటి చీరలు వాళ్ళ భార్యను పిలుచుకొని సంచిలేకేసుకొని ఆటోలో తీసుకొని వస్తున్నారు. అది గమనించిన భక్తులు మేమంతా కలిసి ఏమిటని ప్రశ్నిస్తే ఆ వెండి ఆభరణాలు, విలువైన చీరలు తీసుకొని పోవడం జరిగింది. ఈ వస్తువులన్నీ తీసుకొని పోతున్నా ఎక్కడా కానీ ఒక అధికారులకు ఇన్ఫర్మేషన్ లేదు, సమాచారం లేదు. అలాగే స్థానిక వాసులకు సమాచారం లేదు. ఆలయంలో భార్యాభర్తనే ఈ వ్యవహారాలన్నీ చూసుకొని ఈరోజు ఆదివారము బ్యాంకులు కూడా సెలవు తీసుకొని పోవడం వల్ల ఆ అమ్మవారి సొమ్మంతా ఇలాగే పోతుందని భక్తులంతా బాధపడుతున్నాము. ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఖచ్చితంగా మంచి అధికారులను నియమించాలి. భద్రతా పరంగా కూడా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం.